సర్వేంద్రియానం నయనం ప్రధానం. మానవ అవయవాలలో ముఖ్యమైనది కన్ను. అందువలన కంటి చూపు సమస్యతో ఏ ఒక్కరూ బాధపడకూడదని మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్స చేపిస్తూ నిరుపేదలకు అండగా నిలిచిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాంపల్లి మండల ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. మానవ అవయవాలలో అతి ముఖ్యమైనది కన్ను. అందువలన కంటి చూపు సమస్యతో ఏ ఒక్కరూ బాధపడకూడదని మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్స చేపిస్తూ నిరుపేదలకు అండగా నిలిచిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాంపల్లి మండల ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి నందు సుమారు 200 మందికి పైగా కంటి శస్త్రచికిత్స చేయించడం జరిగిందని, మళ్లీ సోమవారం 50 మందిని కంటి శస్త్రచికిత్స కోసం పంపుతున్నట్లు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కొమ్ము భిక్షం మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల ప్రజలపైన చూపుతున్న ఆదరణ అభిమానాలను మండల ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని, కంటి చికిత్స పూర్తయిన అనంతరం మండల ప్రజల కొరకు మరొక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు, మెరుగైన చికిత్స కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. కంటి శస్త్రచికిత్స నిమిత్తం వెళ్తున్న వారికి నాంపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఏఎన్ఎం పుష్పలత, ఆశా వర్కర్లు లలిత, కవితలతో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించిన అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పలువురు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పూల యాదగిరి, టీబీ గౌరారం, ఏకశీల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చైర్మన్ వట్టికోటి రవి, మాజీ సర్పంచ్ దుర్గయ్య, కాంగ్రెస్ నాయకులు పానగంటి వెంకటయ్య, ముమ్మడి కృష్ణారెడ్డి, గాదెపాక నాగరాజు, న్యాయవాది కోరే కిషన్, దేవత్పల్లి కొండల్, పాల వెంకన్న, చిలుకూరు భిక్షం, రుజునూరు వెంకట్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చంద్రమౌళి నువ్వు చంద్రమౌళి ఆయనగా ఎందుకు నువ్వు ఎందుకు లేపుతున్నావు? ఆయన లేపని చంద్రమౌళి ఎవరు? ఓకే. కమలమ్మ, నరసమ్మ, సుగ్రీవులు, దాసరి భద్రమ్మ, దాసరి భద్రమ్మ, ఓకే, ముంగడు ఉంది, 1 3, ఓకే. నక్క నరసింహ 4, నక్క నరసమ్మ, నక్క నరసమ్మ, నక్క నరసమ్మ, పల్లి, నువ్వేనాయా? నేను చెప్తాడు ఊరి పేరు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ శంకర ఐ హాస్పిటల్కి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతోని మరొక బస్సు కూడా ఇక్కడ బయలుదేరి ఆపరేషన్కి వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే 5వ బస్సు బయలుదేరింది మండలం నుండి. ఈ సందర్భంగా మనము మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి గారితో మాట్లాడదాము. ఈ విధంగా పంపించడం ఏ విధంగా అనిపిస్తుంది, మన నాంపల్లి మండలం నుంచి ఇప్పటికి ఎంతమంది వెళ్ళిపోయారో వారి మాటలో తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి అందరికీ. ఈరోజు 4 బస్సులు కాకుండా 4 బస్సులు కంప్లీట్ అయింది. 5వ బస్సుగా ఇప్పటికి 159 మందికి సర్జరీస్ అయినాయి. ఒక 10 మందికి వివిధ కారణాల వల్ల వేరే జబ్బులు కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, మిగతా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి చేయలేదు. వాళ్ళకి మందులు వాడి ఈ నెలాఖరులోగా ఆ 10 మంది కూడా చేయిస్తాము.
ఈ 159 ప్లస్ ఈరోజు ఒక 40 మంది వెళ్తున్నారు. ఇంకొకరు ఇద్దరు హైదరాబాద్ డైరెక్ట్గా అక్కడి నుంచే వస్తారు. కాబట్టి ఈ రోజుతోటి 200 ఆపరేషన్ కంప్లీట్ కాబోతున్నాయి మండలం నుంచి. ఈ శంకర ఐ హాస్పిటల్ వారిచే ఈ ఆపరేషన్లు చేయించబడుతున్నారు. మన కోమటిరెడ్డి సుశీలమ్మ గారి ఫౌండేషన్ తరఫున ఫినిక్స్ వారి సంస్థ వారి సౌజన్యంతో ఈ యొక్క ఆపరేషన్ను మొత్తం కూడా శ్రీ గౌరవశ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ముందుండి వాళ్ళ ఆదేశానుసారం మేమందరం కూడా మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల యొక్క నాయకులం అందరం కూడా కార్యకర్తలు నాయకులు రాజన్న అభిమానులు అందరం కూడా ముందుండి ఈ యొక్క ఎవరైతే కంటి శుక్లాల సంబంధించి ఎవరైతే ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి మా యొక్క సొంత ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ ఆ యొక్క శంకర ఐ ఫౌండేషన్ బస్సుల ద్వారా కానీ వీళ్ళను హైదరాబాద్ తరలించి అక్కడ సుశిక్షితులైన డాక్టర్లచే ఆపరేషన్ చేయించబడి వాళ్ళను తిరిగి ఇంటికి తీసుకొచ్చేదాకా కూడా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఆహర్నిశలు కష్టపడి వాళ్ళని ఇంటికి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తూ ఎంతో పుణ్యం ఎంతో రాజగోపాల్ రెడ్డి గారు ఇస్తున్న ఈ యొక్క అవకాశాన్ని మండలంలో ఉన్నట్టు మిగతా వారు కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలని ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అందరూ అన్ని గ్రామాల పక్షాన మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అభిమానుల పక్షాన కూడా మేము కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఇవే కాకుండా రాబోయే కాలంలో ఈ యొక్క ఒక్క కంటి పరీక్షలే కాకుండా మిగతా కూడా హెల్త్ క్యాంపులు కూడా పెట్టడానికి ఈ యొక్క స్ఫూర్తితో రాజన్న మన యొక్క ఎమ్మెల్యే గారు ఈ యొక్క ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తారని మాట ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మండలంలో ఉన్నటువంటి మొదటి విడతగా అందరికీ కూడా కంటి చూపు భాగ్యం కల్పించి మిగతా యొక్క ఆరోగ్య హెల్త్ విషయంలో కూడా మనందరం వాళ్ళకి ఒక మనోధైర్యం నింపి మిగతా వాళ్ళని కూడా అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ కంటి ఆపరేషన్ చేసే విధంగా మనందరం ప్లాన్ చేసుకొని ముందుకు ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడిపించి ఇది తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క మునుగోడును ఆదర్శ రోల్ మోడల్గా నిలిచి ఆ మునుగోడులో కూడా నాంపల్లి మండలాన్ని మొదటి వరుసలో నిలుపుతామని హామీ ఇస్తూ మొదటి వరుసలో నిలబెట్టి మనందరి నాయకుల యొక్క సహకారంతో సీనియర్ లీడర్ యొక్క సహకారంతో కార్యకర్తలు అభిమానుల యొక్క అండతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మీ అందరి తరఫున మాటిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కొనసాగించినందుకు అదేవిధంగా నాంపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం గారితో మాట్లాడదాం. ఒకసారి వారి మాటలు కూడా తెలుసుకుందాము. ఈ కార్యక్రమము ఏ విధంగా దిగ్విజయం జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా రాజగోపాల్ రెడ్డి గారికి జననీ రాజనాలు పలుకుతున్నారు, ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్నగారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలకు అదనంగా మన గౌరవ శాసనసభ్యులు మునుగోడు ముద్దుబిడ్డ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో జనాలలో ఈ కంటి చూపు అనేది చాలా ముఖ్యము. దాన్ని గమనించి ఈ ప్రాంతంలో అధికంగా పేదవారు ఉన్నారని గమనించి వారికి మంచి వైద్యం అందించాలని కంటి చూపు ముఖ్యంగా కంటి చూపు ఉంటేనే ప్రతి ఒక్కరూ మనుగడ సాగే విధంగా ఉంటుంది. కాబట్టి అది గమనించి ఒక పెద్ద క్యాంపు నిర్వహించి అక్కడ ఏదైతే ఆపరేషన్ ఎవరైతే అవసరం ఉందో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వారికి ఆపరేషన్ చేయుటకు ఇక్కడి నుంచే పైసా ఖర్చు లేకుండా వారిని ఈ ప్రాంత ప్రజలను హైదరాబాద్కు తీసుకెళ్ళి ఒక మెరుగైన కంటి పరీక్ష చేయించి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర తీసుకుపోయే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ప్రాంతం కానీ ఇక్కడ ఉన్న అణగారిన వర్గాలు కానీ గౌరవ శాసనసభ్యుల్ని మర్చిపోని విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి ఇదే కాకుండా ఇంకా మున్ముందు మంచి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలతోటి ముందుకు పోవాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు ఈ ప్రాంతంతో మంచి అనుబంధం ఏర్పడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అన్నలు కోరుకున్న విధంగానే మండల ప్రజలకు ఇంకా మెరుగైన అవకాశాలు కలగాలని మేము కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే మానవునిలో అన్ని అవయవాల కంటే కూడా కన్ను అనేది అతి ప్రధానం అని చెప్పేసి గుర్తించడము, అదేవిధంగా కంటి చూపు సమస్యతోని ఏ ఒక్కరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరు బాధపడకూడదని చెప్పేసి ఆయన తన మాతృమూర్తి అయినటువంటి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని
ప్రారంభించి అదేవిధంగా నాంపల్లి మండల పరిధిలో ఇప్పటికీ 5వ బస్సు బయలుదేరుతూ ఉన్నది. ఇంకా కూడా ముందుకొచ్చి ఎవరైనా ఉన్నట్టయితే వారి కోసం కూడా మళ్ళీ క్యాంపులు ఏర్పాటు చేస్తామని వారు ఇంతకుముందుకే ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓవర్ టు స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. వాళ్ళకి నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎందుకంటే మీకు నచ్చింది తీసుకెళ్ళా ఏదో మా ఎమ్మెల్యే సార్ ఏదో ఇచ్చారు అనుకుంటా చూసుకుంటాడు. ఇప్పుడు ఆయన అర్థంలో చూసుకుంటాడు, టైట్ లూజ్ అన్ని చూసుకుంటాడు, కలర్ కూడా చూసుకుంటాడు. ఎవరెవరికైతే ఇంకా ఫర్దర్ టెస్ట్ కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ కావాలి, ఫర్దర్ కన్సల్టెన్సీ కావాలి, ఆ లిస్ట్ రాసుకొని పెట్టుకొని వాళ్ళని సెకండ్ హాస్పిటల్ తీసుకోవాలి ఒకరోజు. సురేష్ అన్న కూడా రమ్మన్నాడు. ఎక్కడ ఉన్నారు? అన్న ఒక నిమిషం